ఆడవాళ్ళు మీరు అడ్జస్ట్ అవ్వకండి, మీరు కరెక్ట్గానే విన్నారు. పెళ్లి చేసుకోబోయే ఆడపిల్లలకి అందరూ అడ్జస్ట్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాక సర్దుకుపోవాలి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ సర్దుకుపోవటం కాదండి మీరు చేయాల్సింది. ఏం చేయాలో చెప్తాను వినండి. ఈ 4 విషయాలు చేయగలగండి. 1 పేషెన్స్, ఓపిక, ఓర్పు. సో మీ మ్యారేజ్ ఒక మొగ్గ లాంటిది. పెళ్ళైన కొత్తల్లో మొగ్గ పువ్వుగా వికసించాలంటే టైం పడుతుంది. సో మీరు ఓర్పుగా మీ మ్యారేజ్కి, మీ పెళ్ళికి, మీ పార్ట్నర్కి ఆ వికసించే ఆ టైము, అవకాశము, ఆ ఎదురు చూపులు ఓర్పుగా చేయగలిగితే ఒక అందమైన పుష్పం కింద మారుతుంది మీ పెళ్ళి అనేది. కాబట్టి ఓర్పు వహించండి. 2 నమ్మకం. అంటే ఒక్కొక్కసారి మీ నమ్మకానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటాయి. అప్పుడు అందరికీ చెప్పేయాల్సిన పని లేదండి. మీ పార్ట్నర్తో డిస్కస్ చేసి ఎలా ఆ నమ్మకాన్ని ఇద్దరు పెళ్లి పట్ల పెంచుకోవాలి, పెంపొందించుకోవాలి అనేది ఆలోచించండి. 3 యాక్సెప్టెన్స్, ఒప్పుకోగలగాలి. అంటే మీ ఇద్దరు ఒకలాంటి వాళ్ళు కాదు అనేది ఒప్పుకోగలగాలండి. అంటే వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, అన్ని అలవాట్లు వేరు. సో ఒకళ్ళ అలవాట్లు, అభిరుచులు, మనస్తత్వాలు ఒకళ్ళు ఒప్పుకోగలిగినవి ఒప్పుకోగలుగుతూ ఉండాలి. మిగతావి ఎలా అనేది ఆలోచించగలగాలి. అలాగే కంపారిజన్ అండి 4వది, పోల్చుకోవటం. ఎస్పెషలీ మీ అమ్మ వాళ్ళు ఎలా, మా అమ్మ వాళ్ళు ఎలా, మీరు ఎలా ఉన్నారు, మేము ఇలా ఉన్నాము అనేది ఫ్యామిలీస్ గురించి కంపారిజన్ కానీ అనేది అస్సలు పెళ్ళైన కొత్తల్లో అస్సలు తేకూడదండి. డిఫరెన్సెస్ని ఎంజాయ్ చేయండి. ఇలా ఈ 4 విషయాలు గుర్తు పెట్టుకుంటూ మీరు మీ మొదటి అడుగులు వేస్తే కనుక మీ పెళ్ళి అనేది అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేకుండానే అద్భుతంగా ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే జూలై 12th and 13th జరిగే నా వెబినార్కి రండి. మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు అక్కడ. థ్యాంక్ యూ.